బొల్లారం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఏమనగా మనకు మన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు మీరు సంగారెడ్డి రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. అక్కడ సంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒకటే మాట చెప్తారు. అది ఏంటంటే మీ బొల్లారం కమిషనరు బొల్లారం సంబంధించినవి ఏవి కూడా రిజిస్టర్ చేయొద్దు అనే లెటర్ రాశారు. కానీ ఇప్పుడైనా ప్రజలు మేకతోలు కప్పుకున్న పులిలాగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. వాళ్ళని గ్రహించండి. గ్రహిస్తేనే మనం కూడా చాలా బాగుపడతాం. ఈరోజు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏంటి అంటే ట్యాక్స్ పేపర్ మారట్లేదు, రిజిస్ట్రేషన్ కావట్లేదు. కారకులు ఎవరు? గతంలో ఉన్న పాలకులు. కానీ వాళ్ళు గెలిపించిన వాళ్ళంతా కూడా మన బొల్లారం సంబంధించిన మెయిన్ లీడర్లే. అలాంటి వారికి స్థానిక ఎలక్షన్ల లోకల్ ఎలక్షన్ల బుద్ధి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు అంటే ట్యాక్సులు వసూలు చేస్తలేరా? మీ ఇంటి దగ్గరికి వచ్చి చేస్తారు కదా. కరెంటు బిల్లు వసూలు అన్నీ చేస్తున్నప్పుడు మరి మన ఇంటి పేరు మార్చుకోవడానికి ప్రాబ్లం ఎందుకు? ఒకసారి గ్రహించండి. మీరు మళ్ళీ కూడా చెప్తున్నాను, మళ్ళీ ఇగోకు పోయి మా అభిమాని నేను కూడా బాలకృష్ణ చిరంజీవి అభిమాని అట్లా అని చెప్పుకోసుకొని ఇక్కడ బట్టలు చింపుకోను. ఎందుకు? ఇక్కడ కూడు గుడ్డ మనకు కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి. బిర్యానీకి అమ్ముడు పోతండి. నిజమైనవన్నీ గెలుచుకోండి.